ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలని తిరుపతిలో చేర్చాలనేటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అప్పటి నుంచి ఈ 3 మండల ప్రజానీకం ఆందోళన చెందుతున్నమాట వాస్తవం. వెంటనే ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని ఏదైతే గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్నాయో అదేవిధంగా ప్రజల అభిప్రాయం మేరకు పనిచేయాల్సినటువంటి అవసరం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. వారు అన్ని విషయాల్లో తెలుసు. ఈ వాళ్ళు ఆ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దురుద్దేశంతో కాదు, కానీ ఈ అన్ని మండలాలు కూడా ఒకే డివిజన్లో ఒకే జిల్లాలో ఉంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు నోటిఫికేషన్ పెట్టడం వాస్తవం. కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజలు పడే కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు అన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాపూరు మండలం నుంచి నెల్లూరుకి వెళ్ళాలంటే జగచర్ల నుంచి కానీ, పెనుగొత్తి నుంచి కానీ, రాపూర్ నుంచి కానీ 60 కిలోమీటర్లు ఉంటుంది. అది వాస్తవం. ఈరోజు ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలంటే దాదాపు 100 కిలోమీటర్ల పైన వెళ్ళాలి. అక్కడ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉండేదో తెలియదు. కలెక్టర్ ఆఫీసు హైవే మీద ఉంటుంది, ఇంకొక ఆఫీసు ఇంకో దగ్గర ఉంటుంది. ఈ విధంగా అనేక అవసరపడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దశాబ్దాల తరబడి కలువాయి కానీ, రాపూరు కానీ, సైదాపురం ప్రజానీకానికి అందరూ కూడా మనకి నెల్లూరులో వాళ్ళ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కావచ్చు, కొన్ని అక్కడే ఉండేటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడైనా ప్రజల అభిష్టం మేరకు అర్థం చేసుకొని ఈ 3 మండలాలను కూడా మనకి నెల్లూరు జిల్లాలోనే ఉంచి రాబోయేటువంటి 2026 కావచ్చు, 27 కావచ్చు అసెంబ్లీ, పార్లమెంటు పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం జరిగినప్పుడు ఈ మండలాలు ఏ నియోజకవర్గానికి వస్తాయో ఆ నియోజకవర్గం ఏ జిల్లాలోనికి వస్తుందో అప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు దయచేసి ఈ 3 మండలాలను విభజించి పాలించకుండా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక కన్వీనర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. అందరం కూడా ఏకం చేస్తున్నాం. మీ అందరూ కూడా ఎవరైతే జేఏసీ ఉందో వాళ్ళకి పూర్తి మద్దతు నేను ప్రకటిస్తున్నాను. అదేవిధంగా మేము ఒక తీర్మానం కూడా చేసి ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్య మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రకి వచ్చినప్పుడు కూడా మేము ఇదే విధంగా మనకు ఇవన్నీ కూడా తెలియజేశాం. వాళ్ళు కూడా అది అర్థం చేసుకొని మనకి ముఖ్యమంత్రి వారికి కూడా తెలియజేస్తామని చెప్పారు. అదేవిధంగా మన సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్రుల ఆశోజ్యోతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని కూడా కలిసి మన 17వ తారీఖున వారు కూడా సుముఖంగా ఉన్నారు. వారు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తప్పకుండా మనకి ఈ 3 మండలాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. కానీ ఇక్కడ వైసీపీ నాయకులు మాత్రం ఇది ఏదో ఇబ్బంది జరిగింది, ఈ ప్రజల్లోకి వెళ్తే మాకు ఏదో లబ్ధి చేకూరుతున్నటువంటి ఉద్దేశంతో కనుమనేరేమో ఒక మాట, ఉన్నటువంటి జిల్లా మండలంలో ఉన్నటువంటి అధ్యక్షులు, జిల్లా నాయకులు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈరోజు నేను కలువాయికి వెళ్ళాను. కలువాయిలో ఒక అతను చెప్తా ఉన్నాడు, రేపు 22వ తారీఖున కలువాయి మండలం ఏదో దన్న అంట, బొంద అంట అని చెప్పారు. వాళ్ళ యొక్క సమన్వయకర్త రామ్కుమార్ రెడ్డి గారు ఈ యొక్క మేము ఇది స్వాగతిస్తున్నాము, ఈ 3 మండలాన్ని అన్ని మండలాలు గూడూరు డివిజన్లో ఉండాలి, తిరుపతి జిల్లాలో ఆయన అంటారు. వాళ్ళేమో అక్కడ మాకు నెల్లూరు జిల్లా కావాలని వాళ్ళు అంటారు. ఈ విధంగా ద్వంద్వ వైఖరితో కొంతమంది అవలంబిస్తున్నారు. ఇది చాలా ప్రజల్లో నానాదారుగా దారితీస్తుంది. వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి అవకాశం త్వరలోనే ఉంటుంది. రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది, నిర్ణయంలో తప్పులేదు. కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు కూడా వాళ్ళు నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు, ఇంకా గెజిట్ నోటీసు విడుదల చేయలేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళు పునః పరిశీలించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చొని ఒక మంచి నిర్ణయానికి వచ్చి మన కలువాయి, రాపూరు, సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తారని అభిప్రాయం వస్తుందని నేను అనుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.